నమస్తే స్నేహితులారా, ఈరోజు ఒక అద్భుతమైన ఆధ్యాత్మికత కథ విందాం. శివుడు మరియు సింహం కథ. ఈ కథలో పరమేశ్వరుడి యొక్క దయ, శక్తి మరియు జీవరాశులపైన ఆయనకున్న ప్రేమ గురించి మనం తెలుసుకుందాం. హిమాలయాల్లోని ఒక గొప్ప అడవిలో భగవాన్ శివుడు తన ధ్యానంలో మునిగి ఉన్నాడు. చుట్టూ పక్షుల కిలకిల స్వరాలు, గాలి శబ్దం మరియు గంగా నది జలజల ప్రవాహం ఉంది. అయితే ఒకరోజు ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఒక భయంకరమైన గర్జన భంగం చేసింది. అది ఒక భీకరమైన సింహం గర్జన. ఆ సింహం అడవిలోని అన్ని జంతువులను భయం గొలిపేది. దాని గర్జన వినగానే జంతువులు భయపడి పారిపోయేవి. ఒకరోజు సింహం ఈ శివుడు ధ్యానం చేస్తున్న గుహ దగ్గరికి వచ్చి అది శివుడిని చూసి ఆయన శాంత రూపాన్ని గమనించింది. కానీ సింహం గర్వంతో ఉండి ఈ మనిషి ఎవరు, నా శక్తిని ఎదిరించగలడా అని అనుకుంది. సింహం గర్జిస్తూ శివుడి దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు? ఈ అడవి నాది, నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హుడవు కాదు అని అరిచింది. దానికి శివుడు నవ్వుతూ తన నీలకంఠం నుండి ఒక దివ్యమైన కాంతిని సింహం హృదయంలోకి చొచ్చుకుపోయింది. సింహం ఒక్కసారిగా శాంతించింది. శివుడు మృదువైన స్వరంతో, ఓ సింహమా, నీ శక్తి అడవిలో గొప్పదే, కానీ నీ గర్వం నిన్ను దారి తప్పిస్తుంది. నీ శక్తి ఇతరులను రక్షించడానికి ఉపయోగించు, భయపెట్టడానికి కాదు. సింహం శివుడి దివ్య రూపాన్ని చూసి ఆయన పాదాల వద్ద సాష్టాంగం చేసింది. పరమేశ్వర, నా తప్పును క్షమించు. నీ దయతో నా గర్వం తొలగిపోయింది. నీ సేవలో ఉండనిమ్ము అని వేడుకుంది. శివుడు నవ్వి, నీవు ఇక ఈ అడవి జంతువులను రక్షించే ధర్మపాలకుడివి కావాలి. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ సింహం అడవిలో శాంతిని కాపాడే రక్షకుడిగా మారింది. ఇది కథ. ఈ కథ మనకి శివుడి యొక్క దయా శక్తి గురించి చెబుతుంది. శివుడికి కోపం లేకుండా ఆ గర్జిస్తున్న సింహాన్ని శాంతంగా మార్చి దానిపైన దయ చూపించి మంచిగా చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.